ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనం విన్నటువంటి సువిశేషములో నాకు దాహమగుచున్నది అని యేసు ప్రభు శిలువ మీద మరణిస్తూ పలికినటువంటి మాటలు. దేవుడైనటువంటి ప్రభువుకి దాహం వేయటం ఏమిటి? మనిషిగా ఆయనకి దాహం వేసింది. ప్రజల యొక్క పాపాల కొరకు ఆయన దాహం వచ్చింది ఆయనకి. వారు దేవుని యొక్క మార్గంలో నడవాలని ఆయన వారి కొరకు తప్పించుకుపోయాడు. ఈ దాహములో చాలా అర్థాలు ఉన్నాయి. దాహం వేయటం సహజంగానే మనిషికి ఉన్నటువంటి ధర్మంలో ఒకటి, భాగంలో ఒకటి. కొండకి వస్తున్నారు, రొప్పుకుంటూ వస్తున్నారు, ఆగాగి వస్తున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. మొదటి రోజున నేను కొంతమందిని అడిగా, ఎందుకు నువ్వు రావాలి పైకి అని. పనే లేదా? కింద కూర్చొని పూజ చూడలేవా? చక్కటి స్క్రీన్ ఏర్పాటు చేశారుగా. ఏమన్నారంటే, కనీసం ఈ నవదిన జపాల్లో ఒక్కరోజైనా రాకపోతే మాకు ఏదో పోయినట్లుగా, శరీరం ఆరిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి రొప్పుకుంటూ కీళ్ళ నొప్పైనా, మోకాళ్ళు సహకరించకపోయినా మేము వస్తాము అనేటువంటిది. అలాంటి విశ్వాసం మీ అందరిలో ఉంది అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు చెప్పేది కొంతమందికి కొద్దిగా ఇరకాడం కలిగిస్తుంది. అందరం కొండకి వస్తున్నాం. మీలో బహు కొద్ది మంది మాత్రమే బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. మీలో బహు కొద్ది మంది మాత్రమే వాటర్ తాగుతున్నారు. నేను రోజు రెండు బాటిల్స్ తాగా. మీరేం వాటర్ తాగట్లేదు, నేను మాత్రం 2 బాటిల్స్ తాగుతున్నాం. కాబట్టి తాగినటువంటి వారు మేము ఒక విధంగా ధన్యులు, నిజంగా ధన్యులు. మనకి ఏమి నేర్పించబడుతుంది? దివ్య సప్రసాదం స్వీకరించడానికి ఎన్ని ఆయుధాలు కావాలి? ప్రతిదానికి ముందు జవాబు చెబుతారు. చెప్పండి, ఇప్పుడు దివ్య సప్రసాదం స్వీకరించడానికి ఎన్ని ఆయుధాలు కావాలి? ఏమిటవి? ఆత్మాయుతము, శరీరాయుతము. ఆత్మాయుతం అనగా ఏమిటి? ఆత్మలో మలినం ఉండకూడదు. మలినం ఉంటే మలినం ఏ విధంగా పోతుంది? పాప సంకీర్తనం. ఈ నవదిన జపాల్లో కానీ ప్రారంభమైన తర్వాత ఎంతమంది మీరు పాప సంకీర్తనం చేశారో చేతులు ఎట్టుకోకుండా ఆలోచన చేయండి. ఎంతమంది పాప సంకీర్తనం చేశారు? ఆత్మాయుత్తాన్ని కలిగి ఉన్నారా? మరి శరీరాయుత్తం అంటే ఏంటి? 1 గంట, అర్ధ గంట భోజనం చేయకూడదు, మంచినీళ్ళు తాగకూడదు. ఎంత దిగజారిపోయామంటే సప్రసాదం తీయడానికి 2 నిమిషాల ముందు కూడా వాటర్ తాగుతున్నారు. 2 నిమిషాల ముందు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. ప్రభువుని స్వీకరించడానికి వెళ్తున్నాం. ఆయన జీవాహారం, మనకు జీవజలాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఏది ఈ ఆయుత్తం? ఏది ఈ ఆయుత్తం? విశ్వాసం ఎలా వెళుతూ ఉంది? విశ్వాసంలో ఏ విధంగా మనం పెరుగుతూ ఉన్నాము? తాగడం తప్ప కాదనేటువంటిది నా ఉద్దేశం కాదు. తాగండి, తాగపోయింది నాకు అనవసరం. కానీ ఆయుత్తం అనేటువంటిది చాలా అవసరం. ఆ అవగాహన లేకపోవడం అనేటువంటిది స్పష్టంగా మన కథోలిక విశ్వాస జీవితంలో దివ్య సంస్కారాల పట్ల కనిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, అందుకే ప్రభువు నిన్ను చూసి నాకు దాహం వేస్తుందని ఎన్నోసార్లు చెప్పి ఉండాలి. ఆయన నిన్ను చూసి నాకు దాహం వేస్తుంది, నీ జీవిత విధానాన్ని బట్టి నాకు దాహం వేస్తుంది, నీ నడవడికని బట్టి నాకు దాహం వేస్తుంది. దాహము అందించబడిన తర్వాత, దాహం తీర్చడానికి అందించబడిన తర్వాత చేదు సిరకను ఆయన ప్రక్కకు నెట్టివేశాడు. కాబట్టి నేను ఇచ్చేటువంటిది ఆయనకు ఆ దాహాన్ని తీర్చగలుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న తప్పనిసరిగా ప్రతి ఒక్కరము వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొండ ఎక్కి వస్తుంటే ఒక 4 రోజుల నుంచి జయరాజ్ ఫాదర్ గారి పేరు, నా పేరు వినపడింది. ఏంటో నా పేరు పూజ పెట్టించారు ఎవరో.
జయరాజ్ ఫాదర్కి, మూలప్రసాద్ ఫాదర్కి ఆరోగ్యాన్ని ప్రసాదించమని. నా ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకేం తెలుసు అని 2 రోజులు చాలా చిరాకు వచ్చింది నాకు. 3వ రోజున ఆలోచన చేస్తే నా ఆరోగ్యాన్ని గురించి ఎవరో ప్రార్థన చేస్తున్నారంటే ఆ ప్రార్థన ఫలిస్తుంది. నేనుగా నా ఆరోగ్యాన్ని గురించి ప్రార్థన చేసుకునే దానికంటే కూడా చేయాలేమో ఇతరుల ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తే అది ప్రతిఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం మన అవసరాల కొరకు ప్రార్థన చేయటం మంచిదైనప్పటికీ ఇతరుల అవసరాల కొరకు ప్రార్థన చేయటం ఒక ప్రధానమైనటువంటి అంశంగా, ఒక ప్రేమగా, ఇతరులకు సహాయం చేసేటువంటి ఒక చారిటీగా మనకు కనపడుతుంది. కాబట్టి నాకు నేనుగా నా కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. నాకంటే హీన స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నాకంటే ఇంకా నొప్పులతో బాధపడేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఇతరుల కొరకు చేసినప్పుడు వారికి దీవెనకరంగా కాకుండా నాకు కూడా దీవెనకరంగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలామంది చేస్తారు. ఇది కొనసాగించాలి. విశ్వాసం అంటే మనం కొనసాగించడం, ముందుకు వెళ్ళటం, సాక్ష్యం ఇవ్వటం. కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఈ గొప్ప అలవాటును, సంస్కారాన్ని మీరు మర్చిపోవద్దు. అభాగ్యుల కొరకు ప్రార్థన చేయండి. మనకంటే అధికంగా అణచివేయబడే వారి కొరకు ప్రార్థన చేయండి. మనకంటే అవసరాలు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది నీవు నీ సహోదరుని ప్రేమించినట్టుగా దేవుడు భావిస్తాడు. నాకు 20 నిమిషాలు ఇచ్చారు ఫాదరు జాన్ పీటర్ గారు. 20 నిమిషాలు వచ్చేటప్పుడు నాకు చూస్తాడేమో అనుకుంటున్నాను. రైట్. నన్ను ఎవరో అడిగారు, 20 నిమిషాలు చెప్తావు కదా అని. నేను అన్నాను, ఈ పుణ్యక్షేత్రం వాళ్ళు 20 నిమిషాలు చెప్పమన్నారు కదా, చెప్తాను. నేను 18 నిమిషాలు చెప్తా. 20, 18, 38 నిమిషాలు చెప్తా. నేను ఖచ్చితంగా 38 నిమిషాలు చెప్తా నేను. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఇవ్వబడినటువంటి లేక మనం అందరం కూడా ధ్యానం చేయవలసినటువంటి అంశం ఏమిటంటే మరే తల్లి రక్షణపు ఊట అనేటువంటి అంశాన్ని ఈ చివరి నవదిన పూజలో ఇవ్వబడినటువంటి అంశము. పవిత్ర కన్యమరియ రక్షణపు ఊట. దీనికి ముందు ఒక విషయాన్ని నాకు తెలిసిన రీతిలో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. హీబ్రీలకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయములో 1-2 వచనాలలో ఈ మాటలు చెప్పబడుతున్నాయి. హీబ్రీలకు రాసినటువంటి లేఖలో చదవటం మానేసిను సరిపోద్ది. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఎప్పుడు ఫాదర్ కొటేషన్ చెప్తాడో చదువుదామని చాలామంది బైబిల్ తెరుచున్నారు. సంతోషం అమ్మా, వినండి. 2వది, ఇది చెప్తే కొంతమంది బాధపడతారు. ఎప్పుడు చప్పట్లు కొడదామా, చప్పట్లు కొట్టడానికి కానీ చప్పట్లు కొట్టే వాళ్ళు ఎక్కువ మంది తయారవుతూ ఉన్నారు. ఇది 2వది. 3వది, ప్రైజ్ అనగానే ప్రైజ్ ద లార్డ్ అనేస్తున్నారు. ఇది కూడా. ఇవి లేకపోతే పక్కాలతో మాట్లాడుకోవటం, ఇది లేకపోతే నిద్రపోవటం, ఇది జరిగేటువంటిది. నేను ఒకప్పుడు ఒక విచారణలో పనిచేసినప్పుడు ఒక అమ్మ పెద్దదే, చాలా పెద్దది, వచ్చి నాకు ఎదురుగా అదే రాయి మీద కూర్చుంటూ ఉండేది. ఆమె కంటే ముందు ఎవరైనా వచ్చి కూర్చున్నారనుకోండి, గయాలది కాబట్టి తోసేసేది, అక్కడే కూర్చునేది, పర్వాలేదు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత నిద్రపోవటం ప్రారంభిస్తుంది. ప్రతి ఆదివారం జరిగే ప్రక్రియ. ఎంతవరకైనా నేను చూసి ఊరుకుంటాను. నా కళ్ళ ముందు నిద్రపోతుంటే నేనేదో ప్రసంగం చెప్తున్నానని నేను ఫీల్ అవుతామంటే నిద్రపోతుంది. ఒక రోజున పిలిచి అడిగా, రాహేలమ్మ ఏంటి నువ్వు పద్దాక నిద్రపోతున్నావు అంటే, అదేంటి స్వామి, ఆ రాయి నాకు చక్కగా ఉంది, మీ మాటలు నాకు చక్కగా ఉన్నాయి, మీ మాటలు ఏంటంటే నాకు చక్కటి నిద్ర పడుతుంది, రాత్రి నేను నిద్రపోలేదు. ఇలా తయారవుతాం. 4వది, ముందు వెనకన ఉన్నవాళ్ళు మాట్లాడుకోవటం. ఇవి లేకపోతే ముందు వెనకల ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుకోవటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హీబ్రీలకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయము 1వ వచనములో
గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. ప్రవచనములన్నీ మలాకీ గ్రంథము వరకు దేవుడు మాట్లాడాడు. అనేక విధాలుగా అనేక సందర్భాలలో అనేక విషయాలను దేవుడు వారికి తెలియచేశాడు. ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాను. ఆ ఇజ్రాయేలు ప్రజలకు వారి ద్వారా ఇంకెవరెవరితోనో దేవుడు మాట్లాడాడు. 2వ వచనం, ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించను. కాబట్టి ప్రియులారా, నా ప్రకారం బైబిల్ పండితులు లాంటి వాళ్ళు కరెక్ట్ చేయొచ్చు, తర్వాత ఇప్పుడు వద్దు. కానీ నా ప్రకారము దేవుడు మాట్లాడవలసినదంతా దీనిలో మాట్లాడాడు. దీనిలో ఉంది. దీని బయట ఇంకా ఏమీ ఉండదు. ఎంత సైంటిస్ట్ అయినా ఒక మూలము దీంట్లో కనబడుతుంది. కాబట్టి దేవుడు కడపడి దినాలలో మాట్లాడవలసిందంతా కూడా మాట్లాడాడు. దీనిలో ఉంది. బైబిల్ చదవాలి. దేవుని యొక్క నిగూఢమైనటువంటి రహస్యాలను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. అయితే మరియ తల్లి కానీ ఇతరులు కానీ దర్శనాలు ఇస్తున్నారు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దానిని మనం అనుసరించకపోవడం మూలంగా మన జీవిత విధానాలు గాడి తప్పినటువంటి నేపథ్యంలో దైవ దర్శనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా మరియ తల్లి ద్వారా కనబడుతూ ఉంది, కొంతమంది పునీతుల ద్వారా. కాకపోతే దేవుడు మాట్లాడవలసిందంతా కూడా ఈ దైవ వాక్యం బైబిల్లో నిమగ్నమై ఉంది. చదవండి. ప్రతి అంశము కూడా మానవ జీవితానికి దైవ జీవితానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి మరియ తల్లి దర్శనాలు అనేటువంటివి బైబిల్లో చెప్పబడినటువంటి అంశాలను మనం పాటించటం లేదు. కాబట్టి దానికి మన జీవితాలను అనుసంధానం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మరియ తల్లి దర్శనమిచ్చి ఇదిగో మీరు ఈ విధంగా నడవాలని చెప్తా ఉంది. ప్రార్థించండి, పాపుల కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యం చదివేటువంటి అవకాశం లేనప్పుడు ఒక 20 నిమిషాలు జపమాల చెప్పండి, సుకృత ప్రార్థనలు చేయండి. రష్యా వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలో, ఓ యేసుక్రీస్తువా నా మీద దయగానుండండి, ఇవి చెప్పండి. ఇవి మరియ తల్లి దర్శనాలు. తర్వాత ఆమె ద్వారా ఈ డాగ్మాలు చాలా వచ్చాయి, ఒక విశ్వాస సత్యాన్ని చాటటానికి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విన్నటువంటి సువిశేషములో యేసు ప్రభు యొక్క ప్రక్క నుండి రక్తము నీరు స్రవించినది. చనిపోయాడు ఆయన. చనిపోయాడో లేదో నిర్ధారణ చేసుకోవడానికి బల్లెముతో ఆయన ప్రక్కను పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించినటువంటిది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ క్రీస్తులో ఎంత గాఢమైనదో మనకు అర్థమవుతుంది. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఏది కూడా ఆయన దాచుకోలేదు. ఆయన మనం ఈ మంగళవారం చెప్పేటువంటి ఆ దేవమాత ప్రార్థనలో చూస్తాం ఎంత శ్రమపడ్డాడు. 14వ తారీఖు నుంచి మనం ఈ తపస్కాలాన్ని ప్రారంభిస్తాం. తపస్కాలాన్ని ప్రారంభిస్తాం. ఈ తపస్కాలంలో ఈ 14 స్థలాల్లో మనం ఏం చూస్తాం? ప్రభు యొక్క శ్రమలు చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన గాయాన్ని లేకపోతే ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచినప్పుడు కారినటువంటి నీరు మనకు రక్షణగా ఉంది. ఆ రక్షణకు మరియ తల్లి చిన్న ఊబిగా, చలమగా, ఊటగా ఉంటూ ఉంటుంది. ఇది గమనించాలి మనం. రెండవదిగా, మొదటి శుక్రవారం నాడు లేకపోతే యేసుప్రభు యొక్క ఆ పండుగను చేసుకునేటప్పుడు, పవిత్ర హృదయాన్ని చేసుకునేటప్పుడు చెప్పబడేటువంటి కృతజ్ఞతా ప్రార్థనలో ఒక మాట చెప్పబడుతుంది. గాయపడినటువంటి నీ రక్తము నుండి, నీటి నుండి నేను శుద్ధి గావించబడుతూ ఉన్నాను. నాకు శుద్ధి ఎలా కలుగుతూ ఉంది అంటే, గాయపడిన ఆయన గాయము నుండి రక్తము నీరు స్రవించినటువంటి విధానాన్ని బట్టి
ఆ రక్తము నీరు మనకు దివ్య సంస్కారాలుగా శ్రీసభగా దేవుడు అందించినటువంటి గొప్ప పరమ సత్యాలు, దీవెనలు. అలాగే రెండవ వాటికన్ మహాసభ ఈ ఆరాధనను గురించి, పూజలను గురించి, సాంఘిక ఆరాధనను గురించి చెప్పేటువంటి సందర్భంలో దివ్య బలి పూజలో ఉన్నటువంటి గుణాలను చెప్తూ దివ్య సప్రసాదము ఒక చలమ లాంటిది, ఒక ఫౌంటైన్ లాంటిది. ఇందాక ఫాదర్ చదివాడు. ఈ రోజరీ దారిని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మనం మెట్లు ఎక్కేటప్పుడు మరియ తల్లి స్వరూపాన్ని నిర్మించి అక్కడ ఒక ఫౌంటైన్ పెట్టారు. ఆ నీళ్లు కారుతూ ఉంటాయి, పైకి ఉబికి వస్తూ ఉంటాయి. ఒక అలంకరణకు చాలా చోట్ల ఇది కనబడుతూ ఉంటుంది. దివ్య సప్రసాదము మన క్రైస్తవ విశ్వాస జీవితానికి మూలము, శిఖరము లాంటిదని వాటికన్ మహాసభ ఈ దివ్య సప్రసాదాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు నుండి మనం ఈ రక్షణను పొందుతూ ఉన్నాం. మరియ తల్లి మనకు రక్షణ ఊటగా ఉంది అనేటువంటి అంశం తప్పనిసరిగా మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణము ఎజికేలు గ్రంథము 47వ అధ్యాయములో 1, 2, 8, 9 వచనాలు. గడప నుండి నీరు ఉబికి వచ్చినట్లుగా అది క్రమేపీ ప్రవాహం అయినప్పుడు తూర్పు దిక్కుగా ప్రవహించి అంచెలంచెలుగా పెరిగినటువంటి విధానాన్ని గురించి అక్కడ చెప్పబడుతుంది. దానిని కొలవటానికి ప్రయత్నం చేస్తే శీలమండలు, మోకాళ్ళు, నడుము, గొంతుకు వరకు మనిషి మునిగిపోయేటట్లుగా ప్రవాహం ఎక్కడ ప్రారంభమైంది? దేవాలయం గడప కింద నుంచి ప్రారంభమైంది, పీఠము వైపు వెళ్ళింది, అది తూర్పు దిక్కుగా ప్రవహించింది. ఏ మనిషి అయితే దేవుని యొక్క కృపకు అతడు నిలబడతాడో లేక ఓపెన్ అవుతాడో, దేవుని యొక్క ఆత్మ దీవెనలతో ఆ విధంగా అతడు కుమ్మరించబడేటువంటి, మునిగిపోయేటువంటి రీతిలో దేవుని యొక్క కృప వారికి లభిస్తూ ఉంటుంది. గడప నుంచి వచ్చినటువంటిది ప్రవాహమైంది. ఈ ప్రవాహములో నడిచి వెళ్ళేటువంటి వారు క్రమేపీ మునిగిపోయేటువంటి స్థితికి వచ్చారు. దేవుని యొక్క కృప మనను అదిమి ముంచివేసేటువంటి స్థితి దైవ భక్తునికి, విశ్వాసికి ఉంటూ ఉంటుంది. నువ్వు దానిలో మునుగుతావా మునగవా అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాల మీద ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అలాగే దాని ప్రక్కన 2 అంచుల పక్కన లేకపోతే 2 దీని ప్రక్కన చెట్లు మొలుస్తూ ఉన్నాయి. ఆకు వాడక సకాలములో పండ్లునిచ్చు చెట్లు. నేను నా విశ్వాస జీవితంలో సకాలంలో పండ్లనిస్తున్నానా లేదా? నీవు నీ విశ్వాస జీవితంలో సకాలములో పండ్లనిస్తున్నావా లేదా అని ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం నిరర్ధకం కాదు. నేను భయపడాలి, గురువులమైన మేము భయపడాలి. దేవుని వాక్కు చెప్పడానికి, బోధించడానికి ఒకలాంటి భయము ఉండాలి, ఒకలాంటి వణుకు ఉండాలి. దేవుని వాక్కు వినేటువంటి వారికి, మీకు కూడా ఒకలాంటి భయము, వణుకు ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్కు నిరర్ధము కానేరదు. వింటావు, వినవు. అందుకే 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నట్లుగా ఆకాశము నుండి మంచు, వర్షము కురిపించబడినప్పుడు అది నేలను తాకి వర్షింపకుండా వెళ్ళేటువంటి ఫలింపకుండా వెళ్ళేటువంటి అవకాశం లేదు. అందుకే ఈ రాళ్ళ మీద కూడా మొక్కలు మొలుస్తున్నాయి. ఆ విధంగానే దేవుని వాక్యము మన హృదయాలలో పనిచేయాలి, ఫలితాన్ని ఇవ్వాలి. ఫలించినటువంటి విధానములో మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా బైబిల్లో నీటిని గురించి చాలా చోట్ల చెప్పబడటం మనం చూస్తాం. 482 సార్లు బైబిల్లో నీటిని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. మనిషి శరీరంలో ఈ నీరు తగ్గిపోయిన తర్వాత, డీహైడ్రేషన్ అయిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి అతడు ఐవి పెడుతున్నారు, మళ్ళా నీరు కలగాలని. మన ఆత్మ ఎండిపోతే, మన ఆత్మ దేవుని యొక్క జీవంతో లేకపోతే మన ఆత్మ కృషించినటువంటి విధానంలో ఉంటుంది. మన ఆత్మ కృషించిపోకూడదు. జీవజల నిధి అయినటువంటి యేసు ప్రభు యొక్క కృపచేత మనము నింపబడాలి.
అందుకే ఈ 7వ అధ్యాయంలో యోహాను శుభవార్తలో ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నా మాటలు వినిన వారి నుండి, విశ్వసించిన వారి నుండి, వారి అంతరంగం నుండి జీవజల నది ప్రవహిస్తూ ఉంది. జీవజల నది ప్రవహిస్తుంది. నీరు దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క అనుగ్రహానికి గుర్తుగా ఉంది. కాబట్టి దేవుని యొక్క కృపలో మనం నింపబడాలి. సరే, ఇవ్వబడినటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి ముందు మాట్లాడుతూ 136వ కీర్తనలో ఒక మాట చెప్పబడుతుంది. ఈ నీరు ఏ విధంగా ఉబుకుతూ ఉందనేటువంటి అంశాన్ని గురించి 136వ కీర్తనలో ఒక చోట ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ఏంటంటే, దేవుడు తగినటువంటి సమయంలో మనకు ఆ నీటిని ఇస్తాడు అనేటువంటి అంశంగా భూమి క్రింద నుంచి నీరు ఉబుక్కుంటూ వస్తుంది అనేటువంటి మాట ఈ 136వ కీర్తనలో 6వ వచనములో, జలములపై భూమిని నిర్మించెను, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. కాబట్టి నీరు లేకపోతే జీవము లేదు అనేటువంటిది అందరికీ తెలుసు. నీరు లేకపోతే అన్నం లేకుండా అయినా ఉంటాడు, కానీ మంచినీళ్ళు లేకుండా ఉండలేడు. నీరు కాబట్టి భూమి నీటి మీద నిర్మించబడింది అనేటువంటి అంశం. సరే, దీని గురించి 3 విషయాలు ఉన్నాయి, అది మనకు అనవసరం ప్రస్తుతానికి. భూమి నీటి మీద నిర్మించబడింది. కొన్నాళ్ళ క్రితం అన్ని గ్రామాలకు, శివారు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా నీరు లేనటువంటి సమయంలో, కుళాయిలు లేనటువంటి సమయంలో ఈ గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ నీరు అందించినటువంటి సమయాలలో ఈ సముద్రపు ఒడ్డున దూరంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాతకాలాన వెళ్ళి ఎక్కడో ఒక చోట నీరు వస్తుందనేటువంటిది తెలిసిన తర్వాత కొంచెంసేపు ఆ మట్టిని తీసివేసి నీళ్లు నింపుకుని ఇంటికి వచ్చి మంచినీళ్ళుగా తాగేవాళ్ళు. సహజ సిద్ధమైనటువంటి ఊటగా ఆ నీరు వారికి దొరికేది. అలాగే కొన్ని గ్రామాల్లో ఈ నీటి వసతి లేనటువంటి సందర్భాలలో వర్షము కురిసిన తర్వాత 1 గంట అయిన తర్వాత ఇంకా వర్షం పడతా ఉంటే ఈ బిందెలలో, కుండలలో నీళ్లు నింపుకొని 4-5 రోజులు మంచినీళ్ళు తాగినటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మరియ తల్లిని రక్షణ ఊటగా మనం ధ్యానం చేసేటప్పుడు రక్షణ క్రీస్తుకు చెందినటువంటిది. రక్షణ ఇవ్వగలిగినటువంటి వారు యేసు ప్రభు మాత్రమే. కానీ మరియ తల్లి ఒక ఊటగా ఆ రక్షణ పొందడానికి మన దాహార్తిని తీర్చి దేవుని వైపు మరలిస్తూ ఉన్నటువంటి విషయం ప్రియమైనటువంటి సహోదరులారా, మనం తప్పనిసరిగా గమనించాల్సినటువంటి అవసరత. యోహాను శుభవార్త చదివినప్పుడు ఈ యోహాను శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనములోను, 3వ అధ్యాయము 5వ వచనములోను, అలాగే 7వ అధ్యాయములోను యోహాను గారు జీవజలాన్ని గురించి చాలా చోట్ల చెప్తాడు. ముఖ్యంగా ఈ 3 చోట్ల నికోదేముతో చెప్పాడు, నీకు నీరు కావాలి, ఆ నీరు ఆత్మదేవుడు ఇస్తాడని. దానిని పొడిగిస్తూ ఒకడు ఆత్మతోనూ నీటితోనూ స్నానము పొందాలి. రక్షణ కలగాలి అంటే ఆత్మతోనూ నీటితోనూ అతడు తిరిగి జన్మించాలి అనేటువంటిది. కాబట్టి నీరు ఆత్మ కలయిక మన రక్షణకు ఉపయోగపడుతుందని యేసు ప్రభు నికోదేముతో చెప్తాడు. 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో చెప్తున్నాడు, నేనిచ్చేటువంటి నీటిని తాగినటువంటి వాడు మళ్ళా దాహం పొందేటువంటి అవకాశం లేదు. మనం అదృష్టవంతులం. ఎందుకంటే పూజకు వచ్చినప్పుడల్లా కూడా ఆ ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించినప్పుడు, ఆయన ఇచ్చేటువంటి ఆ వరప్రసాదాలను స్వీకరించినప్పుడు మన ఆత్మీయ దాహార్తి తీర్చబడుతూ ఉంది. జీవజలాన్ని మనం పొందగలుగుతున్నాం. ఆ సమరయ స్త్రీకి దాహం తీర్చినటువంటి మాట, సమరయ స్త్రీకి దాహం తీర్చిన మాట ఏంటది? రా
నువ్వు దాంట్లో ఎక్స్పర్ట్ గారా? సమరయ స్త్రీకి దాహము తీర్చిన జీవజలమా, మన దాహార్తిని తీర్చేటువంటి జీవజలము యేసు ప్రభు. దాన్ని అందించడానికి ఒక చిన్న పరికరముగా మరీ తల్లి ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మన ప్రార్థనలో తల్లి నీవు ఒక ఊటవు, ఈ ఊట ద్వారా నేను రక్షణ క్రీస్తు ద్వారా పొందాను. పునీత బెర్నార్డ్ గారు రక్షణను గురించి, క్రీస్తు ఏ విధంగా రక్షణ మనకు అందిస్తున్నాడు అనేటువంటి అంశాల గురించి చాలా గొప్పగా చెప్తాడు. మరీ తల్లిని కూడా పోలుస్తాడు. రక్షణ ప్రభువు నుండి వస్తుంది, రక్షణ పొందడానికి మరీ తల్లి యొక్క పాత్ర చాలా గొప్పది అనేటువంటిది మనకు అందించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మ అనేటువంటి పదం చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే అమ్మ నాదము అవుతూ ఉంది, ఒక తీయనైనటువంటి శబ్దంగా అవుతూ ఉంది. మరియమ్మ సునాదము, మరియ తల్లి ఒక సునాదం. నాదము కంటే గొప్పదైనటువంటిది సునాదం. వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది, పాడటానికి చాలా హాయిగా ఉంటుంది. మన జీవితాలను సన్మార్గంలో నడిపించేటువంటి ఒక సునాదము మరియ తల్లి. అందుకే పూర్వం చాలా చక్కటి పాటలు ఉన్నాయి. మరియ తల్లిని సంబోధిస్తూ, ఏవమ్మా మరియమ్మ, ఏం చేస్తున్నావు? నా కొరకు ప్రార్థిస్తున్నావా? నాకు నీ కృపను అందిస్తున్నావా? నేను సన్మార్గంలో నడవటానికి ప్రయత్నం చేసేటువంటి విధానంలో నడిపిస్తున్నావా అనేటువంటిది. ఓ లూర్దు మాత ప్రేమ సంగమా, ఎంత ముచ్చటైనటువంటి పాట, ఎంత ముచ్చటైనటువంటి పాట. మరియ తల్లి యొక్క జీవిత విధానం ఒక రక్షణ ఊటగా మనకు అందించబడుతున్నటువంటి అంశము మరియ తల్లి మీద ఉన్నటువంటి అమ్మ అనేటువంటి మాటలు. కాబట్టి వేదాంతపరంగా ప్రక్కన పెట్టేస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఎంతగానో సహాయపడేటువంటి స్త్రీ మరియ తల్లిగా మన దగ్గర ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిలో ఉన్నటువంటి తండ్రి భాగాన్ని మనం బైబిల్లో చూస్తాం, కానీ తల్లి పాత్రను మరియ తల్లిలో చూస్తాం. మనం తల్లి తండ్రి దేవుడు అవుతూ ఉన్నప్పటికీ మానవ రీత్యా మనం అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానము పరిపూర్ణంగా లేదు కనుక దేవుడిలో ఉన్నటువంటి తల్లి అనేటువంటి భావాన్ని మరీ తల్లిలో మనం చూస్తూ ఉన్నాము. కనుక మరీ తల్లిని మనం ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి తప్పనిసరిగా ప్రయాసపడాలి. మరీ తల్లిని అసహించుకునే వాళ్ళు మానవుల కంటే కూడా లూసిఫర్ ప్రధానమైనటువంటి వ్యక్తి. అతడు ఎవ్వరిని అసహించుకోనటువంటి రీతిలో మరియ తల్లిని అసహించుకుంటాడు. ఒకసారి మనం ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలకు వెళదాం. అక్కడ 4 వ్యక్తులు మనకు కనిపిస్తారు. దేవుడు కనిపిస్తాడు, సాతాను రూపంలో ఉన్నటువంటి లూసిఫర్ కనిపిస్తాడు, ఏవమ్మ కనిపిస్తుంది, ఆదాము కనిపిస్తాడు. దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రేమతో కూడినటువంటి సంతోషంతో కూడినటువంటి సృష్టిని సైతాను తాత్కాలికంగా జయించగలిగాడు. ఏ విధంగా తాత్కాలికంగా జయించగలిగాడంటే దేవుని మాటను వినుకోకుండా చేశాడు. వారి కన్నులకు ఆ పండు చాలా సుందరంగా నోరూరించే రీతిలో కనపడింది. ఒక్క మాటతో పండు తినవద్దన్నాడంట కదా, మీరు తింటే ఏమవుతుందని ఒక్క మాట చెప్పడం మూలంగా శోధనకు గురయ్యారు. ఆ మాటతో తాత్కాలికంగా దేవుడు సృష్టించినటువంటి సృష్టి మీద సైతాను విజయం సాధించాడు. దాని ఫలితం మనం ఈ లోకంలో ఇలా ఉండటం. కానీ సైతానుకు మరియ తల్లి మీద ద్వేషం ఎంతగా ఉంటుందంటే ఆమె ద్వారా రక్షణ, ఆమె కారకురాలు అవటం మూలంగా రక్షణ క్రీస్తు రూపంలో మనందరికీ వచ్చింది. కాబట్టి మనిషి రక్షణ పొందడం సైతానికి సుధారం ఇష్టం ఉండదు. అందువలన సైతాను మరియ తల్లిని ద్వేషించింది. ద్వేషించడంలో ప్రధానమైనటువంటి కారణము
ఆమె యొక్క వినయము. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. దేవుని తర్వాత అతి సన్నిహితంగా లూసిఫర్ ఉన్నాడని కొన్ని మాటలు కొన్ని చోట చెప్పబడుతున్నాయి. అతి సన్నిహితంగా ఉన్నటువంటి వాడు మికాయేలు కంటే, గాబ్రియేలు, రఫాయేలు కంటే కూడా, ఆ కెరూబులు, సెరాఫుల కంటే కూడా అతి సన్నిహితంగా ఉన్నవాడు లూసిఫర్. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని మరియ తల్లి వినయముతో దేవుని వాక్కును అంగీకరించి తన హృదయంలోనికి స్వీకరించడం మూలంగా లూసిఫర్ యొక్క స్థానాన్ని మరియ తల్లి ఆక్రమించుకుంది. అది ద్వేషం. దేవుని వాక్కును విని ఆలకించి పాటించే వారి పట్ల కూడా సైతాను ఒక ద్వేషాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే మనం ఈ లోకములో కొట్టుకొని పోకుండా, పాపం అనేటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఎదురీతుతూ దేవుని యొక్క మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు సైతాను మన పట్ల ద్వేషం కలిగి ఉంటుంది. అయితే సైతాను యొక్క కుయుక్తులను జయించగలిగేటువంటి రీతిలో మరియ తల్లి ఉపయోగపడినటువంటి ఆమె కృప, ప్రార్థన మనందరికి కూడా ఉపయోగపడుతూ ఉండాలి. మనందరికి కూడా ఉపయోగపడుతూ ఉండాలి. కానీ మరియ తల్లిని ప్రార్థన చేయటం, ఆమె యొక్క ప్రార్థనా బలం చేత సైతానును జయించడం, సైతాను ఏ విధంగా దేవుని యొక్క మార్గం విడనాడాలని చూస్తుందో మనకు తెలియదు. ఈ రోజుల్లో నా పరంగా అయితే గురువుల మధ్య అనైక్యత, సంఘాల మధ్య అనైక్యత, సైతాను బలంగా వినియోగించుకునేటువంటి శోధన, కుటుంబాల మధ్య అనైక్యత, అన్నదమ్ముల మధ్య అనైక్యత, తెలిసిన వారి మధ్య అనైక్యత, అనైక్యతగా ఉండి విభజన తీసుకురావటం సైతానుకు చాలా వెనతో పెట్టినటువంటి విద్య. కాబట్టి మనం దానికి లోబడిపోతే సైతాను మన మీద ఒక పైచేయి అయినట్లే. యేసుక్రీస్తు సిలువలో కార్చినటువంటి రక్తం యొక్క విలువను మనము తగ్గించినట్లే. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు ఐక్యతగా ఉండవలసినటువంటి బాధ్యత. మరియ తల్లి మనందరినీ కూడా ఐక్యతగా ఉంచడానికి ఎన్నో విధాల ప్రార్థన చేస్తుంది. ఆమె కన్నీటి బొట్టు కారుస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆమె కన్నీటి బొట్టు కార్చడం మూలంగా మనలో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది. ఆ కన్నీటి బొట్టు ద్వారా మనకు దేవుని యొక్క ధర్మం తెలిసేటట్లుగా ఉంటుందని ఆమె బాధపడుతూ ఉంటుంది. కాబట్టి విభజన లేకుండా జీవించడానికి అంతే. అందుకే పౌలు అంటాడు, మీరు విభజింపబడినటువంటి వారా. కొంతమంది అపోలో, కొంతమంది పేతురు, కొంతమంది పౌలు ఇలా అంటూ ఉన్నారు. విభజన ఎక్కడ ఉందో అక్కడ సైతాను రాజ్యం ఏలుతున్నట్లుగా మనం భావించాలి. అందువలన ఈరోజు మీరందరూ ప్రార్థన చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము, మేము ఒకరికొకరు ఐక్యముగా ఉండేటట్లు తల్లి మా కొరకు ప్రార్థించండి. యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఈ 17వ అధ్యాయంలో శ్రమలకు వెళ్ళకముందు, మీరు నేను ఐక్యమైనట్లు వీరిని ఒకరిగా ఐక్యంగా ఉండేటట్లు చూడండి. వీరి ద్వారా నా శిష్యులుగా, నా బిడ్డలుగా మార్చబడేటువంటి వారందరూ కూడా ఐక్యముగా ఉండేటట్లుగా వారిని దీవించండి. కాబట్టి మనం అవగాహన కలిగి ఉండాలి. సైతాను ఏ విధంగా మనను దుర్మార్గపు మాటలతో, దుర్మార్గపు చేష్టలతో దేవుని మార్గము నుండి వైదొలిగి అతనికి సైతానుకు దాసోహమయ్యేటువంటి రీతిలో మనను దుర్మార్గంగా చేసేటట్లుగా ఉంటుందో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరియ తల్లి దగ్గరకు వచ్చేటువంటి మనం అందరం కూడా ప్రధానంగా కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఈ నవదిన జప ప్రారంభంలో బిషప్ గారు వచ్చినటువంటి వారిని ఒక ప్రశ్న వేశారు. ఎవరికైనా గుర్తుందా? ఎందుకు గుర్తుంటాయి? ఇలాంటివి గుర్తుండవు మనకు. ఫాదర్ గారు సరిగ్గా ప్రసంగం చెప్పకపోతే అది గుర్తుంటుంది. ఫాదర్ గారు కొంచెం డల్గా చెప్తే అది గుర్తుంటుంది. ఫాదర్ గారు కొంచెం ఎక్కువగా చెప్తే గుర్తుండదు. వచ్చే సంవత్సరం కూడా చెప్తారు. 37వ తారీఖున చెప్పారు. ఏమని చెప్పారు? మరియ తల్లి మీ గ్రామాలకు వచ్చింది, మీ ఇంటికి తీసుకువెళ్ళారా అని అడిగితే మీరందరూ ఏమన్నారు? వచ్చినటువంటి వాళ్ళు తీసుకువెళ్ళామని చెప్పారు. ఈ 9 రోజులు మరియ తల్లి ఇంటికి తీసుకెళ్తున్నారా? అండ్ అందరూ తీసుకెళ్ళలేదా? తీసుకెళ్తున్నారా? తీసుకెళ్ళటం లేదా? తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నిజంగా చేస్తున్నారా? చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, లేవంగానే మీరు మోకాళ్ళ మీద ఉండి సిలుగు తీసుకుని కొన్ని జపాలు చెప్పండి. ఇది ఎవరు చూడాలి?
ఇది ఎవరు చూడాలి? భార్యాభర్త లేవగానే మోకాల మీద ఉండి ప్రార్థన చేయడం ఎవరు చూడాలి? ఏం చేయాలి? ఎవరు చూడాలి? మీ పిల్లలు చూడాలి. చూస్తే ఏమవుతారు? మీ ద్వారా దేవుని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అది చేయండి చాలు. నాకు తెలిసినటువంటి కొంతమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు 119వ కీర్తన చక్కగా 7-8 వయసులోనే చదివినటువంటి వాళ్ళు, కంఠస్థం చేసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మన వాళ్ళకి లేదు. ఇందాక నేను వచ్చేటప్పుడు చూశాను, ఒక పిల్ల, చిన్నపిల్ల ఒక సంచిలో బాగా ఊపుకుంటూ, సంచిని కూడా ఊపుకుంటూ వస్తుంది. దాంట్లో ఏం కనపడింది అని అనుకుంటున్నారు? నాకు ఏం కనపడింది అనుకుంటున్నారు? నూతన నిబంధన కనిపించింది. చిన్నపిల్ల 7 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటే, 8 సంవత్సరాలే. మరి మనం బైబిల్ ఎంతమంది వచ్చాం? సరే, ఇక్కడ తీసుకురావడం కష్టంలే, పైకి మోయటం. గుడికి ఎంతమంది బైబిల్ తీసుకెళ్తున్నారు? ఎంతమంది తీసుకెళ్తున్నారు? ఎవరో చేతులు ఎత్తున్నారు, మంచిది. అలాగే సెల్ ఫోన్లు ఎంతమంది తీసుకెళ్తున్నారు? సెల్ ఫోన్లు ఎంతమంది తీసుకెళ్తున్నారు? దివ్య సప్రసాద ఆరాధన ఇక్కడ జరుగుతుంటే కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. సిరాకు గ్రంథంలో కాదు, మన సిరాకు గ్రంథంలోనే దైవ వాక్యాన్ని చదవటం మీరు చేస్తే, ఆ దైవ గ్రంథం కనుక మీరు ధ్యానిస్తే చాలా దీవెనలు కలుగుతూ ఉంటాయి. శోధనలు రావని కాదు, శోధనలో పడినా మనం బయటపడతాం. నాకు తెలిసి ఒక ప్రొటెస్టెంట్ ఆవిడ మన క్యాథలిక్ మతంలోనికి రావడానికి సిద్ధపడింది. నేను అన్నాను, మీ బాప్టిజం సరిగా సరిపోదమ్మా అన్నాను. నేను ఆర్ఆర్కే మూర్తి ద్వారా బాప్టిజం పొందాను, అయినప్పటికీ మీ బాప్టిజం పొందుతానంటూ ఒక మాట చెప్పింది. బైబులు చేతిలో ఉంటే యేసు ప్రభుని సంకలో పెట్టుకున్నట్లు అంది. బైబులు చేతిలో ఉంటే యేసు ప్రభుని సంకలో పెట్టుకున్నట్లు. కాబట్టి దేవుని వాక్యం చదువుదాం, ఆ వాక్యాన్ని ఆలకించినటువంటి మరీ తల్లిని ప్రార్థన చేద్దాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ 100 వసంతాల ఈ శతాబ్ది వేడుకలు దేవునికి ఘనత మహిమగాను, మరీ తల్లికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే రీతిలో మనందరికీ కూడా ఆత్మీయ శారీరక ఆరోగ్యాన్ని కలిగించే రీతిలో ఉండాలని ప్రార్థన చేద్దాం. పూజలు అర్పించే గురువుల్లో కూడా రోగాలు ఉన్నాయి. రోజు పూజకు వచ్చేటువంటి కన్యస్త్రీల్లో కూడా రోగాలు ఉన్నాయి. రోజు పూజకు వచ్చేటువంటి మీలాంటి క్రైస్తవుల్లో కూడా రోగాలు ఉన్నాయి. అవి పోవాలంటే దేవుని వాక్యం చదవండి, ధ్యానించండి, భక్తిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా సాక్షులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సాక్షులుగా ఉంటే మీరు చెప్పకపోయినా మిమ్ములను చూసి మీ ప్రవర్తనను బట్టి అనేక మంది ప్రభువుని అంగీకరిస్తారు. బ్యాప్టిజం పొందకపోవచ్చు, అంగీకరిస్తారు. ఆ స్థితిలో మనం ఉండాలని ప్రభువుని ఈరోజు మరీ తల్లి ద్వారా ప్రార్థన చేసుకుందాము.